అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఫిబ్రవరి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఈ రాత్రి 10 గంటల లోపు వారి లైఫ్ టర్న్ ఓవర్ అయిపోయేటువంటి ఒక పాయింట్ ఇది. అదేవిధంగా లక్షలకు టర్న్ ఓవర్గా మారబోతుంది. ఇక మేషరాశి వారి లక్షల టర్న్ ఓవరే కాకుండా వీరి యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక మేషరాశి వారికి ఎలాంటి టర్న్ ఓవర్ పాయింట్ అనేది ఉంటుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందన్నటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారికి మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి. తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి. తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా పురుషులలాగా, స్త్రీలకి కూడా పురుషుల లాంటి ధైర్యం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కూడా ఏ విషయంలో కూడా మగవారి కంటే కూడా తక్కువగా అనేది ఉండదు. ధైర్య సాహసాలు చాలా ముందుంటారు. పనిలో పట్టు అధికంగా ఉంటుంది. ఏ పనిని అయినా చాకచక్యంగా, చురుగ్గా చేసేటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతుంది మేషరాశి. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎంతటి ధైర్యం ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. వీరి యొక్క తెలివితేటల పెట్టుబడుగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు అద్భుతమైనటువంటి ధైర్యము, తెలివితేటలు, ధైర్య సాహసాలను కలిగి ఉంటారు ఈ రాశివారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని మార్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే వీరు అధికంగా ముందుకు ఎదగాలని, మా సమాజంలో మంచిగా జీవించాలి, బాగా జరగాలి, కష్టపడి పైకి ఎదగాలన్నటువంటి కోరిక, లక్షణాలు అయితే ఉంటాయి. ఆ లక్ష్యాన్ని మీరు తీర్చుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. శ్రమ అధికమైన ఈ రోజు కూడా ఎంత కష్టమని అసలు అనుకోరు. అదే వీరిని ఇంతవరకు ఇక్కడి వరకు మంచి స్థాయిలో, మునుపటి కంటే ఎక్కువ మంచి స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం ఆ యొక్క హార్డ్ వర్కే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధైర్యం అని చెప్పుకోవచ్చు. అయితే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయం అయితే చాలా అనుకూలంగా, శుభప్రదంగా ఉంది. అయితే వీరికి ఏ సమయంలో అయినా అదృష్టం రావచ్చు. వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరి యొక్క కష్టంతో, వీరి యొక్క ధైర్య సాహసాలతో సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుని సంపాదించుకుంటారు. డబ్బుకు కానీ పేరు ప్రతిష్టకు కానీ లోటు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీరిని చాలామంది కూడా విమర్శించడం లేదా వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్లే వీరికి ఎక్కువగా మంది శత్రువులు ఉంటారు. ఎందుకంటే వీరిని సమాజంలో చెడు చేయాలి, చెడ్డ వ్యక్తులుగా సమాజానికి చూపించాలి అనేటువంటి క్రమంలో వీరు ఇతరుల పట్ల వీరి పట్ల ఇతరులు ఎక్కువగా కోపంగా ఉండటం కానీ లేదా వీరి ఇతరుల పట్ల స్నేహం అధికంగా, మేషరాశి వారికి ఇతరుల పట్ల అధికమైనటువంటి స్నేహభావం ఉంటుంది. కానీ మేషరాశి వారి పైన కొత్త స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం వీరిని చెడు చేయాలని చూస్తూ ఉంటారు. సమాజంలో వీరికి ఉన్నటువంటి మంచి పేరును కూడా తొలగించాలని చూస్తారు. నూతనమైనటువంటి స్నేహితులు, కొత్త స్నేహితులతో, కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులతో పొరపాటున కూడా అధిక స్నేహాన్ని చేయకూడదు. అలా అని కొత్త స్నేహాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రహస్యాలను చెప్పుకోకూడదు. అలానే కొత్త స్నేహితులను ఎంతలో ఉంచాలో అంతలో మాత్రమే ఉంచాలి. పొరపాటున కూడా అంతకు మించి మీరు ఉంచకూడదు. అలా మీరు కొత్త స్నేహితులకి ఎక్కువగా విలువనిచ్చినా లేదా కొత్త స్నేహితుల యొక్క మాటల్లో పడి పాత స్నేహాన్ని, పాత బంధాలను మర్చిపోయినా మీ జీవితంలో మీరు చాలా కోల్పోతారు అని చెప్పుకోవచ్చు.
కానీ ఏది ఏమైనా సరే ఆ దైవానుగ్రహం మీ పైన ఉంది. ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. ఆ దైవం యొక్క తోడు కారణంగా మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు. తద్వారా దైవానుగ్రహంతో మీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో గ్రహాల అనుకూలత, గోచార ఫలితం బాగుండటం వల్ల ఖచ్చితంగా మీకు మంచి అనేది ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. దానికంటే ముందుగా మీ యొక్క శత్రుత్వులకి అంటే ఈ యొక్క మీకు చెడు చేయాలని చూసేటువంటి చెడు స్నేహాలు ఖచ్చితంగా వారికి దైవం కాలమే సమాధానం చెప్తుంది. మంచి మార్గంలో మంచి తీరులో ఎవరు ఏ మాటలు చెప్పినా వినకుండా వెళ్ళిపోతే మీకు అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ధనాన్ని కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలానే ఏదైనా అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే, పెట్టుబడి పెట్టవలసి వస్తే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలానే మేషరాశి వారికి ఎలాంటి లైఫ్ టర్నోవర్ పాయింట్ అనేది వస్తుంది అంటే వారికి ఏదైనా ఒక సంఘటన జరగవచ్చు. ఎలా అయినా వారు ధనవంతులుగా మారవచ్చు. కష్టపడితేనే ధనం వస్తుందట. మనం ఫస్ట్ గ్రహాలు అనుకూలించాలి. ఆ గ్రహాలు అనుకూలించి దైవశక్తి మనపై ఉంది అంటే మనం మట్టి ముట్టినా సరే బంగారంలాగా మారుతుంది. ముఖ్యంగా సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. మనం వెళ్ళే ప్రతి దారిలో కూడా అదృష్టం అనేది ఎదురవుతుంది. తద్వారా జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము. అదృష్టంతో బతకగలుగుతాము. అదృష్టం అధికంగా వస్తుంది. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక వీరి లైఫ్ ఎలాగైనా మారవచ్చు. వీరి యొక్క పాయింట్ ద్వారా వీరి జీవితం ఎప్పుడైనా మారవచ్చు. కోటీశ్వరులుగా ఎప్పుడైనా కావచ్చు. మనకు దైవానుగ్రహం ఉండాలి. అప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఆ దైవమే మనకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. మీ యొక్క దరిద్రం అంటే తొలగిపోయి మీకు దైవానుగ్రహం కలిగి ధనవంతులుగా మారాలంటే ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామి వారిని పూజించండి. కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా మేషరాశి వారి యొక్క గోచారం ఎలా ఉండి వారికి ఎలా జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా. కాబట్టి మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు. మీ బలహీనతలన్నిటి కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమయం చేస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీకు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పనికి శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకార నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలు తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీ రొమాంటిక్ ఆలోచనలు గతము గురించిన కళల్లోనూ వణికిపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతని చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఇంజన్. నమ్మరా కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ నుండి వచ్చిన విజయం మీకు నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం
ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంగ్జైటింగ్ పర్సన్ని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దిగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. మీ